ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. రోజురోజుకి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతుండడంతో జనం అల్లాడుతున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. అటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్లో కూడా ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. రానున్న 2-3 రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్తో పాటుగా రెడ్ అలర్ట్ కూడా కొనసాగుతోంది. ఇక హైదరాబాద్లో ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. కు తగ్గట్లుగా తెలంగాణలో మునిపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ చివరి వారంలోనే రెడ్ అలర్ట్ ప్రకటించే పరిస్థితి దాపురించిందంటే మే నెలలో ఎక్కువగా ఎండలు ఉంటాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెబుతుంది. సో ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఉన్నాం. ఇక్కడ హైదరాబాద్లో కూడా దాదాపుగా 37 డిగ్రీల సెల్సియస్ నుంచి 38 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అవుతూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఉత్తర జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. నిజామాబాద్ జిల్లా మోండారాలో 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదై రికార్డు సృష్టించింది. కేవలం ఒక జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతూ ఉంది. అంతకు ముందు రోజు ఆదిలాబాద్, నిర్మల్ వంటి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నిప్పుల కొలిమి లాంటి వాతావరణంలో అటు మనుషులు ఇటు మూగజీవులు విలువెల్లాడుతూ ఉన్నాయి. ఉష్ణోగ్రతలు ప్రమాద స్థాయికి చేరుతుండడంతో వాతావరణ శాఖ ఈరోజు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప పగటి వేళ ముఖ్యంగా మధ్యాహ్నం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటికి రావద్దని అధికారులు హెచ్చరించారు. వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కువగా ద్రవ పదార్థాలు సేవించాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ సూచింది. కాబట్టి ఎవరైనా సరే మనకి ఉదయం వేళలోనే ఏదైనా అత్యవసరమైతే బయటికి వెళ్ళాలి తప్ప లేని పక్షంలో ఎండల ఎక్కువగా ఉన్నప్పుడు ఓన్లీ ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకోవాలని చెప్పేసి కూడా వైద్యులు సూచన చేస్తూ ఉన్నారు. ఎండ బయటికి తప్పని పరిస్థితిగా వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎండ ఎక్కువగా ఉన్నది కాబట్టి అంబ్రిల్లా వంటిది తీసుకొని వెళ్తే బాగుంటుందని, అదేవిధంగా ద్రవ పదార్థాలు ముఖ్యంగా చల్లటి మజ్జిగ, వాటర్ ఉండేలా చూసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే వైద్యులు సూచన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా మనకి ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. సో కాబట్టి ఇప్పటికే ఎండ తీవ్రత కారణంగా ఒక్కపోతతో ప్రజలు విలువిల్లాడిపోతున్నారు. యాక్చువల్గా మనం ప్రస్తుతం జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాం. మనం యాక్చువల్గా ఈ జంక్షన్ విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. సో దాదాపుగా 1 కిలోమీటర్ మేర ట్రాఫిక్ వాహనాలు ఆగిపోతుంటాయి సిగ్నల్ పడ్డ 10 సారి కూడా. కానీ ఇప్పుడు చూస్తే సో ఎండల తీవ్రత కారణంగా వాహనాలు కూడా బయటికి రాలేనటువంటి వాహనాలు ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వారు కూడా బయటికి రానటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎండ తీవ్రత కారణంగానే ఎవరు కూడా బయటికి రావడం లేదు. మనం జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాం. పరిస్థితిని ఈ విధంగా ఉన్నదంటే అర్థం చేసుకోవచ్చు. మే నెలలో ఎండ తీవ్రత మరింత ఉండే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. కాబట్టి దక్షిణ తెలంగాణలో కూడా అదే పరిస్థితి నెలకొని ఉంది. ముఖ్యంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో కూడా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. దాదాపుగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. వడగాల్పులు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అత్యవసరమైతే మాత్రమే ప్రజలు బయటికి వెళ్ళాలి. లేని పక్షంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఇంట్లోనే ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరిక జారీ చేసింది. వైద్యులు కూడా అదే చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ తప్పని పరిస్థితుల్లో బయటకు వస్తే మాత్రం అంబ్రిల్లాతో బయటకు వస్తే బాగుంటుందని కూడా చెప్తున్నారు. ఒకవేళ బయటకు వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా వారి వెంట అంబ్రిల్లాతో పాటుగా వాటర్ బాటిల్ ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు. సో జూబ్లీ హిల్స్ అంటే ప్రస్తుతం హైదరాబాద్లో కూడా అలాంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 37 డిగ్రీలు 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు హైదరాబాద్లో కూడా నమోదవుతున్నాయి. ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. సో మరోవైపు ఉక్కపోత కూడా చాలా ఎక్కువగా ఉంది. ఉక్కపోత కారణంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు విలువిల్లాడిపోతున్నారు. బయటికి రావాలంటేనే జంకుతున్నారు. ఎవరు కూడా బయటికి రావడం లేదు. వీడియో జర్నలిస్ట్ భరత్తో సైదులు రాజు న్యూస్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి.